11వ డివిజన్ సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పర్మనెంట్ పట్టాలు మంజూరు చేయాలని, ఈ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా మంత్రి నారాయణ ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. 11వ డివిజన్ సచివాలయం వద్ద జరుగుతున్న ప్రజా దర్బార్ వద్ద ఈ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రాయపాలెం, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలంతా రిజిస్ట్రేషన్లు కావడం లేదని వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని వారు సూచించారు. అందరూ పేదలు ఇవి ఆక్రమించుకున్నారు. పరిధిలోని ఎన్టీఆర్ నగర్, రాయపాలెం, పల్లెపాలెం, కొండారెడ్డి దిబ్బ ఈ ప్రాంతాల్లో 3000కు పైగా ఇళ్లున్నాయి. ఈ ప్రాంతాలు 100 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. అందరూ కూడా నిరుపేదలు. ప్రభుత్వం లేఅవుట్ వేసి పేదలకి, బలహీన వర్గాలకి, నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయించారు. కానీ ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ చదువుకు అవసరమైనా, పెళ్లిళ్ళకు అవసరమైనా, లేదా ఆపదొచ్చినా, వైద్యానికైనా, లేదా వ్యాపారానికి ఏదైనా పెట్టుకోవాల్సినటువంటి డబ్బులు అవసరమైనప్పుడు ఆస్తి ఏమో ఇళ్ళుంది, ఆస్తి ఉంది, మొత్తం ఉన్నాయి. కానీ బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు అనేటటువంటి మాట అడుగుతున్నారు. అదేవిధంగా బిడ్డలకి ఏదైనా వారసులకి ఆస్తి బదలాయించాలన్నా కానీ మీకు ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికేట్, బీ ఫారం పట్టాలు ఇవన్నీ కూడా ఈ పనికిరావంటున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 100% ప్రాంతాలు వెంకటేశ్వరపురం దగ్గర నుంచి వెంకటేశ్వరపురం, గాంధీగిరి కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, జాకిర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, కుసుమర్జునవాడ, రాయపర్జునవాడ, మొత్తం కుద్దూస్ నగర్, మన్సూర్ నగర్, కపాడిపాలెం, రంగనాయకులపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 170% పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు. గతంలో ఉన్న పాలకులు కానీ, ఇప్పుడున్న పాలకులు కానీ పొజిషన్ సర్టిఫికేట్లు చేతిలో పెట్టి పట్టాలు ఇచ్చినట్టు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మంత్రివర్యులు నారాయణ గారు తక్షణమే ఈ సమస్య మీద స్పందించాలి. రూపాయి ఖర్చు లేకుండా ఉన్న భూమి మీద సంపూర్ణ హక్కులు ప్రజలకు కల్పించడమే ఈ సౌకర్యం. దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం ఉండదు. కాకపోతే చిన్న సవరణ చేసి ఈ యొక్క హక్కుని ప్రజలకు కల్పించేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం చేయాల్సి ఉంది. కాబట్టి తక్షణమే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఈ రిజిస్ట్రేషన్ పట్టాలని అన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.